ఈ దేశం దేశంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ ఉండాల్సిందే. అందుకని నేను మొన్న అన్న, వీళ్ళు ఊరికే రాముడు ముచ్చట తెస్తూ ఉంటే రాముడిని మొక్కుతాం కానీ బీజేపీని తొక్కుతాం అన్నది అందుకే. ఎందుకంటే బీజేపీ బతికితే సామాన్యుడు బతకలేడు అనేది ప్రజలు కమిట్ అయింది. దీన్ని చాలామందికి నెగిటివ్గా అనిపిస్తున్నది. కానీ మాలాంటి వాళ్ళం కూడా ఇప్పుడు నేను ఒక రోజున మోడీ గారిని కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా నేను వ్యతిరేకించింది ఎందుకంటే చూద్దాం ఒక ఓబీసీ కన్వర్టెడా ఒరిజినలా పక్కన పెట్టు, ఆయన పరిపాలన శైలి ఎట్లా ఉంటుందని. కానీ వాళ్ళు ఎంత దిగజారంటే మన్మోహన్ సింగ్ గారు ఈ దేశంలో సంపద మొదటి హక్కు ముస్లింకు ఉంటుందని ప్రచారం మొదలుపెట్టిండాలి. నేను ఒక మిత్రున్నాను, ఒక వీడియో చూపి ఒకటి, అదే మోదీ గారు మాట్లాడిన 100 వాటి వీడియోలు లేవు ఇప్పుడు. ఏది 15 లక్షల రూపాయలు నల్లధనం వస్తుంది ఎక్కడ మీరు వెతకండి దొరికినా ఉండదు. మరి హామీ ఇచ్చిందా లేదా, నువ్వైతే ఆ రోజు నువ్వు ప్రింట్ మీడియా జర్నలిస్ట్గా ఉన్నావు అంటే అబద్ధాలను ఇంత ఈజీగా కూడా ఆడవచ్చు అనేది మోడీ బాధ కొలిపితే దాని ప్రాక్టీస్లో మొదలుపెట్టినోడు కేసీఆర్కి ఏం గతి పట్టింది ఇక్కడ. రేపు మోడీ గారికి అదే గతి.